అమ్మవారు తీసుకున్నటువంటి అన్ని రూపాలలో ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రూపం లలితా త్రిపురసుందరీదేవి రూపం. ఆమె సహస్రనామావళిలో అమ్మవారి రూపాలను వర్ణిస్తూ ఆమె వైభవాన్ని తెలియజేస్తూ సుమంగళి, సుఖకరి, సువేషాఢ్య, సువాసిని అనేటువంటి నామాన్ని చెప్పారు. ఆది ముత్తైదువుగా, ఆది సువాసినిగా, నిత్య సువాసినిగా అమ్మవారిని కీర్తించారు. అందుకని ఈసారి ఆ అమ్మవారిని సువాసిని రూపంలో ఆరాధించాలి అనేటువంటి సంకల్పంతో మనం దశ సహస్ర సువాసిని పూజను ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం. లలితాదేవికి ఇష్టం ఏమిష్టం? సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. సువాసనలను పూజిస్తే అమ్మవారికి చాలా ప్రీతి కలుగుతుంది. ఒక్క సువాసిని పూజిస్తేనే అంత ప్రీతి కలుగుతుందే అమ్మవారికి. అలాంటిది ఒకే చోట 10,000 మంది సువాసనులను మనం ఆరాధించబోతున్నాం, పూజించబోతున్నామంటే ఆ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించండి. సాక్షాత్ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవే ఆ సువాసిని రూపంలో అక్కడ కొలువై ఉంటుంది. ఆ పూజలను స్వీకరిస్తుంది. తన కరుణను అందరి మీద కూడా ప్రసరింపజేస్తుంది.